చాలామంది కష్టం వచ్చిందని యేసయ్యని విడిచిపెట్టిన వాళ్ళని చూశాను. చాలామంది యేసయ్య దగ్గరికి వస్తే నాకు మేలు జరగలేదని ప్రార్థన మానేసిన వారిని చూశాను. ఇంకెందుకు ఈ భక్తి జీవితం, ఇంట్లో ఉండి సీరియళ్ళు చూద్దామని కొన్ని రోజులు ఇంట్లో ఉండి సీరియళ్ళు చూసిన వారిని కూడా ఎరుగుదును. నేను దేవుని బిడ్డ, ఎప్పుడు నీ శ్రమలో కూడా నిన్ను స్నేహించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. భయపడొద్దు, నీ శ్రమలన్నిటి నుండి ఆయనే విడిపిస్తాడు. సమయం రావాలి, ఒకానొక సమయాన నిశ్చయంగా నీ ఇబ్బందుల నుండి ఆయన విడిపిస్తాడు. ఆ సమయంలో దావీదు గారిని ఎలా ధైర్యపరిచాడో నిన్ను కూడా ధైర్యపరచడానికి కొందరిని దేవుడు ఏర్పరుస్తాడు. వాక్యం ద్వారా, మార్నింగ్ లైవ్ ద్వారా, దైవజనుల మాటల ద్వారా, నీ తోటి విశ్వాసి నీతో మాట్లాడుతూ ఉండగా కొన్ని ధైర్యపు మాటలు నీ చెవిన దేవుడు వినిపిస్తాడు. ఇప్పుడు నీవు అధైర్యపడుతూ ఉన్నప్పుడు. అలాగే దేవుని బిడ్డ, ఎవరైనా అధైర్యంలో ఉన్నారని మనకు తెలిస్తే వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం ధైర్యపరుద్దాం, వారిని ఆదరిద్దాం, వారికి చక్కని దేవుని మాటలు చెప్పి దేవుని బట్టి ధైర్యపరిచాడు, దేవుని బట్టి బలపరిచాడంటే ఏంటి? దేవుణ్ణి బట్టి బలపరిచాడంటే ఏంటి? దేవుణ్ణి గూర్చి చెప్పాడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. దావీదు, ఇక్కడ నువ్వు ఒంటరిగా పరిగెత్తుతున్నావు, ఒంటరిగా తప్పించుకుని పారిపోతూ ఉన్నావు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, పారిపోతూనే ఉన్నాం. అనుదినము ఇదే. ఒక నిగ్రహమైన స్థలంలో నీవు ఉండట్లేదు, ఓ చోట స్థిరంగా నీవు బ్రతకట్లేదు. అనుక్షణము తిరుగుతూ తిరుగుతూ పారిపోతూ ఉన్నావే. తప్పక నీవు ఒకరోజు రాజు అవుతావు, సింహాసనాన్ని అధిష్ఠిస్తావు, సింహాసనం మీద కూర్చుంటావు. ఇవే మాటలతో అధైర్యంలో ఉన్న బిడ్డలను మనం అందరము ఆదరించుదుముగాక. మన ఇంట్లో వారే కానీ బయట వారే కానీ ఎవరైనా అధైర్యంలో ఉన్నారు అన్న విషయం మనకు తెలిస్తే ఈ చక్కని దేవుణ్ణి బట్టి దేవుని మాటలు చెప్పి వారందరినీ మనము ధైర్యపరచుదుముగాక.